అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా, భూమి లేని పేదలకి 12,000 ఆహ్, ఆర్థిక సహాయం ఈ 4 పథకాలను జనవరి 26 నుంచి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని చూస్తుంది. దీనికి సంబంధించి జనవరి 16 నుంచి 20వ తేదీ వరకు కీలకంగా క్షుణ్ణంగా పకడ్బందీగా అయితే సర్వే అయితే నిర్వహించింది. మరి చాలామంది పేర్లు ప్రజాపాలనలో అప్లై చేసుకున్న వారి పేర్లు గానీ, సమగ్ర కుటుంబ సర్వేలో అప్లై చేసుకున్న వారి పేర్లు గానీ, చాలామంది పేర్లు మరి ఇందిరమ్మ ఇండ్ల కోసం, రేషన్ కార్డుల కోసం అయితే మిస్ అయ్యాయి. అలా మిస్ అయిన వారి కోసం కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలని అవకాశం ఇచ్చింది. ఇందిరమ్మ ఇండ్లు కావాలనుకొని ఆ పేర్లు మిస్ అయిన వారు ఎవరైనా ఉంటే, కొత్తగా పెళ్ళై వేరే కుటుంబంగా నివసిస్తూ ఉంటే, ఆధార్ కార్డు అన్నీ ఉంటే ఖచ్చితంగా వారందరూ కూడా వైట్ పేపర్ మీద రాసి రేపటి నుంచి ఇందిరమ్మ సభలైతే జరుగుతాయి. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో, ప్రతి సిటీలో. కాబట్టి ఆ గ్రామ సభల్లో ఎవరైతే పేర్లు మిస్ అయ్యాయో, ఎవరైతే కొత్తగా అప్లై చేసుకోదలుచుకున్నారో వారందరూ కూడా వైట్ పేపర్ మీద రాసి ఇందిరమ్మ ఇళ్ళ దరఖాస్తు ఇవ్వండి. రేషన్ కార్డు కోసం కూడా దరఖాస్తు అయితే ఇచ్చుకోవచ్చు. ప్రజాపాలనలో మీ పేరు ఉంటే అప్లై చేసుకున్న వారి పేర్లు మిస్ కాకుండా ఉంటే వాళ్ళు పాత వాళ్ళు ఎవరు కూడా అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరి పేర్లైనా మిస్ అయిన వారంటే వారందరూ కూడా అప్లై చేసుకోండి. ఇక వైట్ పేపర్ మీద రాస్తే అయిపోతుంది. ఆన్లైన్లో ఎవరి దగ్గరకు పోనవసరం లేదు. మీ గ్రామంలో ఎవరైనా చదువుకున్న వారు ఉంటే వారితో రాయించుకొని అప్లై చేసుకోండి. ఇక మన ఛానల్లో కూడా ఎలా అప్లికేషన్ రాయాలనేది మోడల్ వీడియో కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించి రేషన్ కార్డులకు సంబంధించి చూడండి. ఇక వివరాలకు వెళ్తే రేపటి నుంచి తెలంగాణలో ఇందిరమ్మ సభలు ఏ పథకమైన ఇందిరమ్మ ఇండ్లు కానీ, రేషన్ కార్డు కానీ, రైతు భరోసా కానీ, 12,000 ఆర్థిక సాయం కానీ ప్రతి ఒక్కటి కూడా గ్రామ సభల్లో చర్చించిన తర్వాతనే, గ్రామ సభల్లో అందరి ఆమోదం పొందిన తర్వాతనే ఇతనికి ఇందిరమ్మ ఇల్లు వచ్చే అర్హత ఉందా లేదా, ఇతను నిజంగా పేదవాడా కాదా, ఇతనికి సొంత జాగా ఉందా లేదా, ఇతనికి ఇల్లు ఉందా లేదా అన్నీ క్షుణ్ణంగా గ్రామస్తులు పరిశీలించి గ్రామస్తులతో చర్చించిన తర్వాతనే ఇందిరమ్మ కమిటీల ద్వారా మండల స్థాయి అధికారులు, గ్రామ స్థాయి అధికారులు, జిల్లా స్థాయి మంత్రులు అందరూ కలిసి ఈ గ్రామ సభల్లో మంగళవారం నుంచి 24వ తేదీ వరకు, 21 నుంచి 24వ తేదీ వరకు జరిగే గ్రామ సభల్లోనే ప్రతి పథకానికి సంబంధించి అర్హులు అయితే గుర్తించబోతున్నారు. అందరూ కూడా మీ గ్రామాలకి, మీ వార్డులకి, మీ మున్సిపాలిటీకి, మీ టౌన్లకి వెళ్ళి మీ గ్రామ అధికారులతో, మీ గ్రామ పంచాయతీ పెద్దలతో, ఇందిరమ్మ కమిటీ సభ్యులతో అందరితో టచ్లో ఉండండి. మీ యొక్క సందేహాలన్నీ నివృత్తి చేసుకోండి. ఇంకా ఎవరికైనా అప్లికేషన్ రాలేదు, మా పేరు మిస్ అయింది అనుకునే వాళ్ళు వైట్ పేపర్ రాసి వెంటనే అప్లికేషన్ కూడా ఈ రోజు నుంచి ఇచ్చుకోండి. కాబట్టి ఇది ముఖ్యమైన విషయం. ఇక వివరాలకు వెళ్తే రేపటి నుంచి ఇందిరమ్మ సభలు ఇక్కడ కరీంనగర్ జిల్లా నుంచి ఈ న్యూస్ అయితే రావడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మంగళ, బుధవారాల్లో 2 రోజుల పాటు నగరంలో వార్డు సభలు నిర్వహించనున్నారు. ఇక నగరపాలక సంస్థలో 60 డివిజన్, ఇక రాష్ట్ర వ్యాప్తంగా మంగళ, బుధవారంలో మరి ఇక్కడ కరీంనగర్లో అయితే చేస్తున్నారు. అదేవిధంగా అన్ని జిల్లాల కేంద్రాల్లో, అన్ని జిల్లాల్లో, అన్ని రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం కూడా ఇందిరమ్మ సభలు అయితే నిర్వహించబడతాయి. కాబట్టి ఇక్కడ షెడ్యూల్ అయితే ఈ విధంగా ప్రకటించబడింది. కరీంనగర్ జిల్లాకు సంబంధించి 21వ తేదీ నుంచి ఈ విధంగా అన్ని జిల్లాలకు సంబంధించి మొత్తం షెడ్యూల్ విడుదలైంది. అన్ని మండలాలకు సంబంధించి, అన్ని గ్రామాలకు సంబంధించి ఏ గ్రామంలో ఎప్పుడు గ్రామసభ పెడతారు అనేటువంటి విషయం కూడా ప్రతి జిల్లా సంబంధించి, ప్రతి మండలానికి సంబంధించి కూడా ఈ విధంగా షెడ్యూల్ అయితే ప్రకటించడం జరిగింది ప్రభుత్వం. కాబట్టి అందరూ కూడా రెడీగా ఉండండి. రేపటి నుంచి ఇందిరమ్మ సభలకు ప్రతి ఒక్కరు కూడా హాజరు కాండి. మీ యొక్క సందేహాలు నివృత్తి చేసుకోండి. మీకు అసలు ఆ పథకం ఎందుకు వర్తించట్లేదో కూడా ఆలోచించుకోండి. దాని మీద మీరు మీ డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మన ఛానల్లో పెట్టండి. ఈ విధంగా అన్ని గ్రామాలకు, అన్ని మండలాలకు సంబంధించి ఇందిరమ్మ సభల మీటింగ్ షెడ్యూల్ అయితే విడుదలైంది. భారీ ఎత్తున అందరూ కూడా హాజరు కాండి. మీ యొక్క పథకాలన్నింటినీ మీరు సొంతం చేసుకోండి. విష్ ఆల్ ద బెస్ట్. మీకు ఈ పథకాలన్నీ దక్కాలని చెప్పి మన ఛానల్ తరఫున కోరుకుంటూ థ్యాంక్ యూ.